తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ముందుగా మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అక్క. థ్యాంక్ యూ పద్మిని. మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. కొన్ని ఏకాదశులు చాలా చాలా వైబ్రేషన్స్ కానీ, లేకపోతే ఖచ్చితంగా ఈ ఏకాదశిని వదులుకోకూడదు అనేది ఫీలింగ్ తెస్తున్నా. అసలు ఏ ఏకాదశిని వదులుకోకూడదు నన్ను అడిగితే. అవును. అయితే వైకుంఠ ఏకాదశి వచ్చేస్తోంది కాబట్టి వైకుంఠ ఏకాదశి సిగ్నిఫికెన్స్, దాని ఇంపార్టెన్స్ తెలిసింది. అయినప్పటికీ ఎట్లా వినియోగించుకోవాలి, ఏ రోజు నుండి కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. 30 అనే కన్ఫ్యూజన్. ఇవన్నీ ఒకసారి. డిసెంబర్ 30వ తారీఖు నాడే వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనము. ఎందుకంటే రాక్షసులకు కూడా ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకుంటే మోక్షం కల్పించారు ఆయన. వాళ్ళకి చక్కగా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చారు, కార్యసిద్ధి కూడా చేశారు. ఆ రోజు ఎందుకు ఇంత విశేషము అని అంటే, అదే రోజు విష్ణుమూర్తి దేవతలందరినీ తీసుకొని తన భక్తుల్ని చూడటానికి కూడా ప్రయాణించి వస్తారట వైకుంఠ ఏకాదశి నాడు. అది కూడా ఒక విశేషం ఉంది. అద్భుతం. అలాగే శ్రీకృష్ణుడు భగవద్గీత అర్జునుడికి అందజేసిన రోజు కూడా ఇదే రోజు, వైకుంఠ ఏకాదశి రోజే. చాలా విశేషమైన రోజు. మరి మనందరి కోసం భగవద్గీత అందించినట్టే కదా స్వామి. అందుకే ఆ రోజు ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి విశేషమైన విష్ణు అనుగ్రహం కలుగుతుంది. అలాగే పుత్రుల కోసం, సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం తప్పకుండా కలుగుతుంది. దానికి ఎప్పుడు నేను నిన్నే ఎగ్జాంపుల్ ఎవరో కాదు, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడంలో ఒకదాని ఉన్నా ఆల్రెడీ ఆ వ్రత ఫలితాన్ని పొందినటువంటి దానివి. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయింది. ఎందుకురా నువ్వు ఇంకా చేస్తున్నావు ఏకాదశి ఉపవాసాలంటే, లేదు స్వామి చిందానికి నేను చేస్తాను అన్నావు, చేస్తున్నావు అనమాట. జీవిత పర్యంతం ఆయన అనుగ్రహం ఉంటే చేస్తాను ఏకాదశి. ఎందుకు చెప్తున్నానంటే పద్మిని, సంతానం లేదు అని బాధపడే వాళ్ళందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల తప్పకుండా సంతానం కలుగుతుంది. వాళ్ళ కర్మలు ఏవైతే స్వామి రాశారో అవి కూడా తను కూడా ఏంటంటే, అయ్యో పోనీ వాళ్ళు కర్మ చేసి ఉంటారు, ఆ కర్మను తొలగిస్తాను, ఏకాదశి వ్రతము ఎంత నియమ నిబంధనలతో చేస్తున్నారు వీళ్ళు అని కరుణిస్తారు. అంటే ఎంతటి కర్మ ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో ఆ కర్మ అనేది ఏకాదశి వ్రతం వల్ల తొలగిపోతుంది. ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం ముఖ్యంగా ఆచరించిన వాళ్ళకి 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితము, అలాగే 1000 సూర్య యాగాలు చేసిన ఫలితం కూడా స్వామి కల్పిస్తున్నారు. విశేషమైన కార్యసిద్ధి కల్పించబోతున్నారు. అందుకే అందరూ కూడా ఆ రోజు విష్ణు దేవాలయాల్ని సందర్శించాలి, లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని సందర్శించాలి. ఆ రోజు గోవింద నామాలు చదువుకుంటే కూడా చాలా మంచిది. అయితే ఆ రోజు గోవింద నామాలు చదువుకున్నా మంచిది, విష్ణు సహస్రనామం చదువుకున్నా మంచిది. ఏమి రాకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అని చదువుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. అద్భుతం. అలాగే అలాగే ఆరోగ్యం, మంచి ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు కూడా చాలా మంది రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా తులసి మాలను తీసుకెళ్లి సమర్పించండి మీ ఆరోగ్యం కోసం. మీ ఆరోగ్యం బాగుండాలి అని తులసి మాల తీసుకెళ్లి సమర్పించండి. విడిగా తులసిని కూడా తీసుకెళ్లి స్వామికి అర్చన చేయండి అని సమర్పించండి. దానివల్ల మీకు దీర్ఘకాలికంగా ఉండే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అటు తిరుమలలో కూడా వైకుంఠ ఏకాదశి నాడు ఇంకా అసలు మామూలుగా కాదు. అసలు ఉత్తర ద్వార దర్శనము అసలు అవుతుందా, ఇంకా ఆ ప్రాంగణంలో ఉన్నామన్న తృప్తి తప్పించి సామాన్యులకు అవుతుందా అని అంటే ఏమో మనకేమి ఎరుక, పెరుమాళ్ళకే ఎరుక. అయితే అక్కడికి వెళ్ళలేకపోతున్నామని నాలాగా మీలాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉండుండొచ్చు. మీరు వెళ్ళారు ఎప్పుడైనా వైకుంఠ లేదు ఏకాదశి? లేదు లేదు కదా. లేదు నాకు ప్రతి ఏటా అనిపిస్తూ ఉంటుంది, అరే అక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎంత స్వామి ఎంత కృప ఎంత చూపిస్తున్నారు. అదృష్టవంతులు, ఎంత స్వామి కృప ఉంది అదృష్టవంతులు. కాబట్టే వెళ్తున్నారు అక్కడికి. అవునవును, ఆ నా మీద శ్రీనివాసుడు కృప. లేదే అని అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఆయన ఎక్కడ లేడు గాని తిరుమల అంటే అదొక ఎమోషన్ కదా. తిరుమల అంటేనే ఆయన నామమే చాలు అసలు. గోవింద గోవింద అంటేనే మన పాపం తొలగిపోతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఒక్కసారైనా ఆ దర్శనం కలగడానికి మరి స్వామిని ఎలా శరణ వేడాలి అనేది ఎప్పుడు నాలో అది అంతర్మథనం అవుతూ ఉంటుంది. ఎట్లా అడగాలి ఏం లేదు, ఏకాదశి రోజే అడుగు.
నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి కల్లా ఖచ్చితంగా తీసుకెళ్తారు. తీసుకెళ్తాడా? ఏకాదశి వ్రతం ఎలాగైతే సంతానం కోసం చేసావో అసలు ఈసారి ఏది కోరిక కోరుకోలేదక్క. కోరుకోకుండానే మామూలుగా నీకు ఏకాదశులు స్వామి చేస్తారు. ఇచ్చేశారు. అంటే హ్మ్. వితౌట్ ఎక్స్‌పెక్టేషన్ ఎప్పుడైతే ఈ వ్రతాన్ని ఆచరించావో, ఆ! నేనైతే ఎప్పుడు అనేదాన్ని, హ్మ్. నీకు పుత్ర సంతానం కలగాలి, పుత్ర సంతానం కలగాలి అని. చెప్పిన వెంటనే అక్క కడుపుతో ఉన్నానంటే ఇంకేముంది దత్తుడు పుడుతున్నాడు. దత్తుడే పుట్టేసాడు. ఆశీర్వాదం అలా మేడం. థాంక్ యూ. వెంకటేశ్వర స్వామి గూడా ఆ! అంతే హ్మ్. పద్మిని. దత్తుడు పుట్టడం అంటే హ్మ్. త్రిమూర్తులే. హ్మ్. ఇంకెవరో కాదాయన. బ్రహ్మ, హ్మ్. విష్ణు, మహేశ్వరులు. అంతే. అది నిజంగా భగవత్ అనుగ్రహం, భగవత్ ఆశీర్వాదం. నువ్వు చేసే ఈ ఆధ్యాత్మిక సేవకి స్వామి ఆ యొక్క ప్రసాదంగా భావించారు. ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నేను జేసేస్తే నేను ఒక్కదాన్ని కూర్చుంటే అవ్వదు గదా! ప్రోత్సహిస్తున్నారు అందుకని కృతజ్ఞతలు. రైట్. తప్పకుండా. అలాగే వెంకటేశ్వర స్వామిని హ్మ్. పద్మిని అనుకోకుండా హ్మ్. నేనసలు ఎప్పుడు గూడా లైన్‌లో వెళ్ళను. మనం హ్మ్. L1 వీటి హ్మ్. మీద ఎళ్తాం గదా! అవును. అలాంటిది ఒక ఈ సిద్ధమంగళ స్తోత్రం మొదలుపెట్టిన తర్వాతే నాకైన అనుభవం పంచుకుంటున్నాను. తప్పకుండా. ఇలాగే అప్పుడు కూడా ఏదో విశేషమైన రోజే నేను హ్మ్. వెళ్ళిన రోజు కూడా హ్మ్. లైన్‌లో వెళ్ళి చూద్దాం ఒకసారి అని చూసాననమాట. కానీ భగవంతుడి అనుగ్రహం ఉండి కరెక్ట్‌గా అదే రోజు అంటే రాత్రి లైన్‌లో నిల్చుంటే తెల్లవారి అయిపోయింది. హ్మ్. రాత్రి సుమారు 12, 1 గంట ప్రాంతానికి వెళ్లి నిల్చుంటే ఆ! తెల్లవారైపోయింది దర్శనం దర్శనం. అయిపోయింది. దర్శనం అయిపోయింది. మన సుప్రభాత్ వెలుతురొచ్చేసింది. అయితే ఒకటేసారి జనం ఇలా తోసేసారు. నేను హ్మ్. ఒకటే మాట అనుకున్నా. హ్మ్. శ్రీపాద శ్రీవల్లభ నేను మీ సేవ చేస్తున్నాను. మీరేం జెప్పారు? నేనే వెంకటేశ్వర స్వామి పద్మావతి రూపంలో ఉన్నానని జెప్పారు. అవును. మీరున్నారు అనంటే నేను స్వామి దగ్గరికెళ్ళాలి అనుకున్నా. నాకు తెలీదు పద్మిని ఎక్కడి నుంచొచ్చారో, నా చుట్టూ ఎస్కార్ట్‌లా వచ్చారు స్వామి దగ్గర. "మీరు ఓకేనా మేడం? మీరు ఓకేనా మేడం?" అని హ్మ్. స్వామి దగ్గర అంటే దగ్గర నిల్చోబెట్టారు ఆయన దర్శనానికి. అమేజింగ్. ఇలాంటి అనుభవం అసలు మనం ఊహించం. మామూలుగా గాదు. నేను నన్నా ఇంకెవరినైనా అడుగుతున్నారా అని చూస్తున్నాను వెనక్కి తిరిగి. మీరు ఓకేనా అని ఉంటారు కదా! అక్కడ సెక్యూరిటీ సిబ్బంది. అంటే జనం ఒకటేసారి మీద పడేసరికి హ్మ్. వాళ్ళకి అర్థమైనట్టుంది. ఏ హ్మ్. ఇబ్బంది హ్మ్. పడుతున్నారనేసి. వచ్చి మీరు ఓకేనా అని అడిగి అక్కడ తీసుకెళ్ళి దర్శనం చేపించి తీసుకొచ్చారు. అంటే స్వామిని మనం తలుచుకోగానే ఆయనని మనం మనస్ఫూర్తిగా అడిగితే తప్పకుండా చేస్తారు. ఎంత అదృష్టం. తప్పకుండా చేస్తారు. అంతే. అందులో నిష్కల్మషంగా ఉంది గదా! నిన్ను జూడాలి అనుకునేదే కోరిక కోరిక. కదా! అది నేను నీ కోసం సేవ చేస్తుంటే ఆ! మరి నువ్వు నన్ను చూడవా ఆ! అని అడగడంలో తప్పు లేదు గదా! ప్రశ్నించారు. ఆయనకు కూడా రోషం వచ్చింది. ఏయ్! అడగటంలో తప్పు లేదు గదా! ఖచ్చితంగా. నేనేమైనా ఇలా వీఐపీ దర్శనాల్లో వచ్చా, నీ కోసం లైన్‌లోనే వచ్చా ఆ! అని గూడా అడిగా. ఆ చిన్న చనువు ఉండాలి దేవుడంటే. కదా! ఏదో దేవుడు గదా! భయపడిపోతాం. అస్తమానం అలా కుదరదు. నావాడు అనే చనువు నావాడు ఉండాలి. ఎందుకు చేయడు నా కోసం అని అడిగితే క్యూట్. తప్పకుండా చేస్తాడు స్వామి. వెరీ క్యూట్. రైట్. ఆ రోజు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన నామం ఏదైనా జెప్తారా? ఆ! వైకుంఠ ఏకాదశి నాడు? ఆరోగ్యం కోసం జెప్తాను. ఆ! ఎందుకంటే ఆరోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. హ్మ్. రకరకాల ఆరోగ్య సమస్యలు. హ్మ్. ఇక ఆ రోజు చదువుకోవాల్సినది మంత్రం చెప్తాను. తప్పకుండా అక్క. అయితే ఈ ఆరోగ్యం కోసం ధన్వంతరి అంటే ఎవరో కాదు మహావిష్ణువునే ఆ! మనం ఆరాధిస్తున్నాము. ఇంకా ఆయనను తలుచుకుంటే మనకి అసాధ్యంది గూడా సాధ్యం జేస్తారు హ్మ్. స్వామి. హ్మ్. ఆ మంత్రం చెప్తున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ ధనవంతరయే అమృత కలశహస్తాయ సర్వమయ వినాశనాయ త్రైలోక్యనాదాయ శ్రీ మహావిష్ణవే నమః. అద్భుతం. ఈ నామాన్ని ఈ చేసి నామాన్ని చదువుకుంటే ఎన్ని సార్లు? మంచిది ఆ రోజు. హ్మ్. 21 సార్లు. 21. 21 టైమ్స్. ఎవరి కోసమైనా కూడా చేయొచ్చు కదా! ఆ! అంటే ఎవరి భర్త కోసమైనా. కోసమో, తల్లి కోసమో, తండ్రి కోసమో, తల్లిదండ్రుల కోసము, పిల్లల బిడ్డల కోసం. కోసము, భర్త కోసము చేయొచ్చు. స్నేహితుల కోసం హ్మ్. కూడా హ్మ్. సంకల్పం చెప్పుకొని, హ్మ్. ఈ ఏకాదశి రోజు మీరు మమ్మల్ని ఆశీర్వదించటం కోసం భూలోకానికొస్తున్నారు. మేము మిమ్మల్ని తలుచుకుంటున్నాము. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ బాధ మేము చూడలేకపోతున్నాము. ఆ బాధని తొలగించండి అని సంకల్పం చేసుకొని మరీ చదవచ్చు. అద్భుతం అక్క. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వచ్చేటటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి రోజుని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు వదులుకోరు. కిక్కిరిసిపోతాయి అవును. దేవాలయాలన్నీ కూడా. అవును. చక్కగా దర్శించుకుని, ఒకవేళ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటే ఈ నామంతో కూడా ఈ ఖచ్చితంగా నామంతో పాటు ఆవునేతి దీపం ఆ! వెలిగించుకోవాలి. అందులో పసుపు రంగు ఒత్తులతో హ్మ్. పూజించాలి. దీపారాధన. దీపారాధన చేయాలి. అద్భుతం అక్క. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.